టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇన్ని రోజులు కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే మళ్ళీ సినిమాల బాట పట్టారు. తాను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాని ఇటీవలే ఆయన కంప్లీట్ చేశారు. హరిహర వీరమల్లుగా ప్రేక్షకులను పలకరించనున్నారు ఆయన. ఈ పాన్ ఇండియా సినిమా 2 భాగాలుగా విడుదల కానుండగా తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో జూన్ 12న థియేటర్లకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకుని శత్రువుల్ని వేటాడుతున్నట్లు ఆసక్తికరంగా కనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలని స్పీడ్ పెంచనున్నారు మూవీ మేకర్స్. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చూస్తూ ఉన్నారట. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకీరా మరియు ఎస్ఎస్ రాజమౌళి గారు ఇద్దరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరు కానున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ హరిహర వీరమల్లు సినిమా 17వ శతాబ్దం నాటి మొఘల్ రాజ్య నేపథ్యంలో జరిగే కథగా ఉండనుంది. పవన్ కళ్యాణ్ గారు ఇందులో ధర్మం కోసం యుద్ధం చేసే యోధుడి గెటప్లో ఆయన నటించనున్నారు. త్వరలో 3వ పాటతో పాటు ట్రైలర్ విడుదల చేయనున్నారు. డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాలు తెలిపాయి.